అనదర్ మినీ షార్ట్ బ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి చికెన్ కర్రీ ఎప్పుడు కూడా మనం నార్మల్గా చేసుకుంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటీలు, అల్లం వెల్లుల్లిపాయలు, మసాలా సామాన్లు కూడా వేసి కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోని ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని చికెన్ వేసుకోవాలి. నేను ముందుగా చికెన్కి కారం అది కూడా పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. సేమ్ చికెన్ ఎగుతున్నప్పుడే పసుపు, ఉప్పు అవన్నీ కూడా వేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఫుల్గా వచ్చేసినంత వరకు మనం అయితే వేయించుకోవాలి. ఈ మధ్యలో ధనియాల పొడి వేసుకోవాలి. చూసారు కదా, ఇంకా వాటర్ లేకుండా అలా ఉండేటప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. వాటర్ ఏది లేనేటప్పుడే మనం ఆ పేస్ట్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. నేను ముందు కారం వేసుకున్నాను కాబట్టి తర్వాత మళ్ళీ కొంచెమే వేసుకున్నాను, కొంచెం వైట్గా ఉందని చెప్పి. ఆల్రెడీ ముందుగా ఎగుతుంది కాబట్టి వాటర్ కూడా కొంచెమే వేసుకొని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో. ఇది పూరీల్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది.